ఏ మైదిలే ఏంటో నర్సు ఉద్యోగం మానేసావా? లేదు, నైట్ డ్యూటీ. మరి డే టైం ఫ్రీ కదా ఇలా వచ్చాయి. స్పాట్ ఎక్కడ? స్పాట్ ఎక్కడంటే ఏమండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండరా. ఏంటి నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళదా? స్కూల్ బస్ ఇంకా రాలేదండి. ఈ పూటకి నన్ను మన కారులో డ్రాప్ చేయరు? ఏం మాట్లాడుతున్నావే? రోజు బస్సులో వెళ్ళి నువ్వు ఈ రోజు కారులో వెళ్తే చూసి వాళ్ళందరూ నీ గీర పెరిగిపోయింది అనుకోరా. అదేంటండి, నేను డ్రాప్ చేయమంది మన కారులో గానీ పక్కింటోడు కారులో కాదుగా. మన కారే కావచ్చే. మనకింత ఆస్తి ఇన్ని కారులో ఉన్నా నెలకు ₹1 మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు? ఈ రోజు కారులో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్లో తిడతా ఉంటే ఎలా భరించగలనే? బయలుదేరు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. చచ్చా, నువ్వు దొరకడమే నా అదృష్టమే. రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నప్పుడు చూడలేక నా కళ్ళంటే ఆనంద బాష్పాలు కారిపోతా ఉండాలి. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి. బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి. బయలుదేరు. స్పాట్ మా ఇల్లే, డైరెక్ట్ గా వచ్చే. ఏంటి వాళ్ళ బస్ లేట్ అయింది? బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా. ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు? కొండ దిగితే కనబడతాయని. ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి దిగడానికా? నేను అక్కడే చెప్పాను కదండి. రేయ్, ఊటీ నాకు తెలియదని చెప్పి రోజుకు ₹10 చొప్పున పిట్టల స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదరా. చూపించినాను కదండి. ఏది ఇదారా చూపించేది? కిందకి వెళ్దాం పదండి. కిందకెళ్తే గ్యారంటీకి పెట్లుంటాయా? సమోసాలు ఉంటాయండి. సమోసాలు ఉంటాయండి. సమోసాల కోసం మన కిందకెళ్ళేది. అప్పుడప్పుడు ఆ క్లాస్ మీరే కదండి ఇప్పిస్తానన్నారు. చంపేస్తాను రేయ్. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పావరా? ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి. తప్పు నాదే. నడు, సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా. అక్కడ బోట్ ఉంది కదా, అక్కడ వాళ్తాయి. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు. పక్షులు వాటి కోసం వెళ్తే నేను టకటక ఫోటోలు తీసేస్తాను. ఆ గింజలు తినేలోగా వాళ్ళు ఫోటో తీసేయాలి. ఏ నాకు ఆకలి వేస్తుంది. అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా? రే చంపేస్తాను రే. ముందు పని చూడు. అయ్యగారి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి? ఇంగ్లీష్ గ్రామరే కాదు, ఊటీలో ఉంటుంది పెట్ట, లాటిన్ కూడా మాట్లాడు. అబ్బో, మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు. చా. ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది. ఓహో. అయ్యగారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ. ఆర్తి అగ్రవాల. తీయమ్మ తీయి. రామ్మ బొమ్మ, మంచి బొమ్మ రామ్మ. ఎంకన్న దేవుడు. ఎంకన్న దేవుడు అంటే? అవును, అయ్యగారు ఎంకన్న దేవుడు. కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే. చిలక జోసివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది. కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే. చెప్పు చెప్పు. ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే. బిల్డింగులున్నా రెండే, కార్లు కొన్నా రెండే, భార్యలున్నా రెండే. అవును, అమ్మగారు ఫస్టా సెకండా? నువ్వు ఉండవయ్యా. నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్. సెకండ్ వరస్ట్ అన్నమాట. ఎవరండి సెకండ్? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే. చిలక దానంతటి కదా వస్తుంది, ఏది పడితే తీసేస్తుంది. అయినా ప్రతి దానికి అనుమానమేనా? అసలు చిలకేం తెలిసే? చిలక్కేం తెలుసనద్దు. ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది. వెళ్ళాడా? యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయాడా? చూసావా, వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి. ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే అనుకో, అప్పుడు నీ జాతకం నమ్ముతాను. లేకపోతే అక్కడ కనపడతాను చూసావా, దాంట్లో వేసి తొక్కేస్తాను. అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు. ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే. బిందే. అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట. ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష. ఏంటి అలా నవ్వుతున్నావు? ఇందాకల ఎంకన్న దేవుడు, ఇప్పుడు రాముడు వచ్చి ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్. ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా 1-2 రన్నులే. ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు. ఇదంతా ట్రాష్, నువ్వు నమ్మద్దు. మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే? మీకు అనుకూలంగా రాలేదనేగా? కొంచెం జరుగు, దగ్గరికి రా. ఇటు ఇటు. నువ్వు నిజమే చెప్తేనే నా ఓకే ఓకే. మధ్యలో ఈ బచ్చగడొకడు. ఈడు బచ్చేగాడు కాదు, లుచ్చేగాడు. నేను అనేది వీణ్ణి కాదు, వాణ్ణి. ఎవరినే? అటు చూడండి. సూపర్. అలాగండు. ఏమండి, వాడిందాక నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి. అస్తమాను దున్నపోతున్నా తిండేంట్రా గాడిద. రాస్కెల్ నిన్ను. ఏమండి, నువ్వెవడువా? తప్ప నిన్నేనా? తప్పుకోవా బాబు.
మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా? పైగా నన్ను తప్పుకోమంటావా? ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఎదవలకి ఏం అర్థం అవుతుందిరా? హలో, మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రాలు మాట్లాడేది నేను కాదు, ఎక్స్ట్రాలు చేసేది నువ్వు. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఎవరా నువ్వు? ఏమండి? అసలు మీరెవరండి? నేనా? దానికి మొగుడిని, అది నాకు పెళ్ళం. బాగుంది. చాలా బాగుందా? ఏయ్, ఏంట్రా బాగుంది? జాతకం చెప్పించుకుంటే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి. ఇప్పుడేమో బాగుంది అంటున్నావు. హలో, బాగుందా? బాగుందా చెప్పు. మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేను సైక్ చేసింది మా ఎలుగు బంటాడికి. ఎలుగుబంటాడుగా? ఏడాడు ఎక్కడ? అదిగో అదిగో. ఎక్కడ్రా? ఏడిది? ఏయ్! నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా. నా దగ్గర నీ డ్రామాలు. ఏడి ఎలుగు? అన్నా ఇదిగో. నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు ఈ ఆకలాస్ ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు, పైగా వీడి కమిషన్. పోరా. ఎక్స్క్యూజ్ మీ, వాడు పిట్ అంటున్నాడు, మీరు అమ్మాయి అంటున్నారు. పెట్టంటే మాకు తెలియదు బాబు, ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం. ఏమంటే మీరు పెట్టెట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం. బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఓకే, మెడలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్లు అయిపోతారా? ఇక్కడ చాలా మంది మెడలో కెమెరాలు ఉన్నాయి, అందరూ ఫోటోగ్రాఫర్లా? ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెడలో కెమెరా తగిలించుకోవడం, జూమ్ లేడు, అమ్మాయిలు అందాలు హలో, చూడడం. నేను అవునా? తీసేది ఓన్లీ పిట్టల్నే. ఇదిగో మళ్ళీ పిట్లు. ఓకే, పక్షులు. ఓకే, బర్డ్స్. బర్డ్స్. పక్షులు. యా. ఐడెంటిటీ కార్డు ఉందా? పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిస్తాను, నమ్ముతారా? చూయించు. వన్స్. చూయించు. బాగా చూడండి. ఆడకాకి, పోతు కాకి, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. ఆ పాప నీ కాగోలా. చూసారుగా, అనుమానం తీరిందా? ఏమండి ఇలా ప్రధానికి అనుమానించే భర్త ఎలా కపరం చేస్తున్నారండి? What a beautiful location. ఏయ్, ఇలా రండి రండి. కెమెరా ఇది. ఇదిగోవే, ఇదేంటి రీల్ ఇచ్చావు? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా, మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. ఛ! సరదాగా ఒక 10 days హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డేని టెండర్ పెట్టేసావు కదా. ఛీ! ఎరా పిచ్చుకల్లి గబ్బిలాల్ని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులు చూపించవేరా? అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది. ఇది చావుకొండ, అంటే సూసైడ్ స్పాట్. చాలా మంది ఆ పై వరకు ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు. ఎన్ని తెలివితేటలు రా! నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. ఆయ్? అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాడు లేడు. అదే మరి, ఇంత పెద్ద నెత్తి మీద చిన్న ₹1 పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండెక్కుతావా? ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. నీ అద్దం అంత బాగుంటుందా? ఏయ్, రే, దీనికి చావుకుండా పేరు ఎందుకు వచ్చిందిరా? లవ్ ఫేర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకి చేస్తారు గనక. ఎలా దూకి చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా. మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే, వెళ్ళమ్మా, వెళ్ళు. అన్నా అన్నా ఏంట్రా? అదిగో ఎలా దూకి చేస్తారన్నాగా, అదిగో సూసైడ్ పార్టీ. అన్నా ఆ. అలా చెమటలు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. నాన్సెన్స్. ఏం నువ్వు చేసింది? మీరు చేస్తున్నది ఏం బాలేదు. బాగుంటే నీకెందుకు, బాగాలేకపోతే నీకెందుకు? అసలు నువ్వెవరివి? మానవత్వం ఉన్న మనిషిని. అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే, వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళైతే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధిందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీనరీ చూడడానికి వచ్చాను. ఛ! చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగున పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్. సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యాదవ్ మెడలో ఉంది. అలాగా, మేము ఇక్కడికి టూర్కి వచ్చాం. ఆ, వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతా రానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలకి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టు ఉంటుందండి. ఆ, రేపు ఏంజిల్ స్పాట్కి వస్తారా? వస్తా రానా? మీకంటే గంట ముందు వచ్చి 3 కళ్ళతో వెయిట్ చేస్తానండి. 3 కళ్ళ?
రెండు నాయి ఒకటి కెమెరా ఓ, సార్